గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, మనలో చాలామంది వివాహం కోసం చింతిస్తున్న వాళ్ళు ఉండొచ్చు కదా. కొంతమంది వివాహం జరగట్లేదని చాలా చింతించే వాళ్ళు ఉంటారు. ఇంకెప్పుడు జరుగుతుంది, ఏజ్ అయిపోతూ ఉంది, టైం అయిపోతూ ఉంది, ఎన్నో సంబంధాలు చూస్తూ ఉన్నాము, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాము, చాలామందికి చెప్పి పెట్టాము, అయినా కూడా వివాహం జరగట్లేదని చింతించే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఆదాము ఏనాడు కూడా నాకు భార్య కావాలి అని దేవుణ్ణి అడగలేదు. దేవునికే అనిపించిందంట, ఏమనంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని. ఆదాము అడగకున్నా దేవుడు ప్రేమతో అవ్వను తనకు భార్యగా ఇచ్చాడు. ఎస్తేర్ను మనం చూస్తే ఆమె కూడా ఎప్పుడు వివాహం జరగాలని, లేకుంటే పెళ్లి చేసుకోవాలి, ఒక గొప్ప రాజుని నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు ఆమె కూడా అడగలేదు. కానీ దేవుడు నిర్ణయించాడు. దేవుడు ఒక గొప్ప రాజుకు ఆమెను భార్యగా చేశాడు. రూత్ ఏనాడు కూడా తన జీవితంలో తను ఒక గొప్ప వ్యక్తిని, ఒక రిచ్ పర్సన్ని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు కూడా ఆమె ఊహించలేదు. ఆమె కూడా ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే తన భర్తను కోల్పోయింది, తన జీవితంలో అంతా కోల్పోయింది, జీవితమే ఒక శూన్యంగా మారిపోయింది. ఆ సమయంలో ఆమె భర్తను అడగలేదు. నాకు మళ్ళీ వివాహం జరగాలని కూడా ఆమె దేవుణ్ణి అడగలేదు. కానీ దేవునికి తెలుసు ఆమెకు ఒక లైఫ్ పార్ట్నర్ అవసరము అని. సో దేవుడు ఆ బోయాజును తనకు భర్తగా ఇచ్చాడు. హల్లెలూయా. బోయాజ్ ఆ ప్రాంతంలోనే ఒక గొప్ప రిచ్ మ్యాన్గా మనం చూస్తూ ఉన్నాము. ఆలోచన చేయి ప్రియ యవన తమ్ముడా, యవన చెల్లి, దేవునికి నీ అవసరత తెలుసు. దేవునికి నీకు ఎవరిని ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావో దేవునికి తెలుసు. ఏ సమయంలో ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావో దేవునికి తెలుసు. ఆయన టైం చాలా పర్ఫెక్ట్ టైం. మన టైం మనం కొన్నిసార్లు తొందరపడుతుండొచ్చు, కొన్నిసార్లు లేట్ చేస్తుండొచ్చు, కానీ దేవుని సమయం అటువంటిది కాదు. ఆయన పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ని నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు నీకు అవసరత ఉంది అని. నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు నీ కోసం నిర్ణయించిన వ్యక్తిని తగిన సమయంలో ఆయన నీకు ఇస్తాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే మోకరించి ప్రార్థించు. దేవా, నాకు దైవ భక్తి గల జీవిత భాగస్వామిని ఇవ్వు అని ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. నీకేమి ఇష్టాలు ఉన్నాయో, ఏ విధంగా నీ లైఫ్ పార్ట్నర్ ఉండాలనుకుంటా ఉన్నావో అవన్నీ ఒక లిస్ట్ లాగా రాసి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. దేవుడు ఒకరోజు మీ కలను, మీ డ్రీమ్ని ఆయన నిజం చేయబోతా ఉన్నాడు. ఆమేన్. వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29:11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. రాబోవు కాలంలో మీకోసం నేను ఉద్దేశించిన విషయాలు ఎటువంటివంటే అవి మీకు మేలు చేసే ఉద్దేశములు, అవి మీకు సమాధానకరమైన ఉద్దేశములే కానీ మీకు కీడు చేసేవి కాదని దేవుడు చెప్తా ఉన్నాడు. బహుశా మన చూసింగ్ కొన్నిసార్లు రాంగ్ కావచ్చు. మనం ఎవరినైతే ఊహించుకున్నామో, మనం ఎవరినైతే నిర్ణయించుకున్నామో ఆ వ్యక్తులు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మారొచ్చు, వాళ్ళ ఆలోచనలు మారిపోవచ్చు, మనం అనుకున్నట్టు వాళ్ళు ఉండకపోవచ్చు. కానీ దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలు సమాధానకరమైనవి, హానికరమైనవి కావు. నీ లైఫ్ అంతా నువ్వు హ్యాపీగా ఉండాలంటే, నీ జీవితం అంతా నువ్వు, నీ భర్త, నీ భార్య, లేకుంటే నీ భార్య కలిసి దేవుని సేవలో, దేవుని సన్నిధిలో సంతోషంగా మీ లైఫ్ లాంగ్ బ్రతకాలి అని అంటే నీవు దేవుడిచ్చే జీవిత భాగస్వామి కోసం ఎదురు చూడాలి. తొందరపడకండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మనకు కనిపించినవే కరెక్ట్ అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ప్రతి మనిషిలో కనిపించని ఒక స్వభావం ఉంటుంది. అంతరంగం వేరేగా ఉంటుంది, బయటికి కనిపించేది వేరే విధంగా ఉంటుంది. అయితే హృదయాంతరంగంలో తెలిసిన దేవుడు, ఆయనకు తెలుసు మానవుడు హృదయంలో ఏమనుకుంటా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు.
సో మనిషిని బయటికి మనం చూసి నచ్చొచ్చు, మెచ్చొచ్చు, కానీ హృదయములో ఏముందో దేవునికి తెలుసు. కాబట్టి నీకు సమాధానకరమైన వ్యక్తిని దేవుడు ఇవ్వాలంటే, హానికరమైన వ్యక్తులను నీ నుండి దూరం చేయాలి అంటే నీవు దేవుని కోసం ఎదురు చూడాలి, ఆయన చిత్తం కోసం ఎదురు చూడాలి. ఎప్పుడైతే తన చిత్తం కోసం ఎదురు చూస్తావో నీ లైఫ్ లాంగ్ నువ్వు హ్యాపీగా ఉంటావు, దేవుని మహిమపరుస్తావు, నీ కుటుంబం అంతా దేవునిలో వర్ధిల్లుతుంది, నీ తరతరాలు కూడా దేవుని చేత దీవింపబడతవి, ఆశీర్వదింపబడతవి. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ సమయంలో ప్రభా, ఎంతమంది యవన బిడ్డలైతే వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయ్యా, వారి కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి వయసు అయిపోతూ ఉందని, సమయం అయిపోతూ ఉందని, ఇంకా లైఫ్ పార్ట్నర్ దొరకట్లేరని ప్రభా ఎంతోమంది చింతించేవారు ఉన్నారు ప్రభా. అట్టి వారిని జ్ఞాపకం చేసుకోనండి. వారి జీవితంలో గొప్ప ఆశ్చర్యకార్యం జరిగించండి. ఏ విధంగా అయితే ఆదాముకు అవ్వనిచ్చావో, ఏ విధంగా అయితే రూతుకు బోయాజునిచ్చావో, ఏ విధంగా అయితే ఎస్తేరుకు గొప్ప రాజుతో వివాహం జరిగించావో ప్రభా, ఆ విధంగా మీ ప్రియులందరికీ ప్రభా తండ్రి మీరే చక్కటి లైఫ్ పార్ట్నర్స్ని వారి కోసం నిర్ణయించండి. తగిన సమయంలో వారి యొద్దకు మీరు తీసుకొని రండి ప్రభా. ఇరు కుటుంబాలు ప్రభా చక్కగా ఐక్యతతో, ఐకమత్యంతో వారి వివాహం ఘనంగా జరిగి ప్రభా నీకు మహిమ తెచ్చే కుటుంబాలుగా వారు జతపరచబడి జీవిత కాలమంతయు వారి కుటుంబంతో కలిసి నిన్ను ఆరాధించే బిడ్డలుగా, నిన్ను ఆరాధించే కుటుంబముగా వర్ధిల్లులాగున వారి కుటుంబాలన్నిటినీ మీరు కట్టమని వేడుకుంటా ఉన్నాను. ఎవరైతే ఏకాంగులై ఉన్నారో వారిని సంసారులుగా మీరు తీర్చిదిద్దుతానని ప్రభా నీ వాక్యం చెప్తా ఉంది ప్రభా. ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా, వివాహం కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి మీరే మహిమ, ఘనత, ప్రభావంను పొందుకొనండి అయ్యా. మా పెదవుల నుండి వచ్చిన ఏ ప్రార్థనను త్రోసివేయలేదు తండ్రి. ఈ ప్రార్థన కూడా నువ్వు వింటున్నావని నమ్ముచు యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.